దేన్నైనా మసిపూసి మారేడుకాయ చేయడం అంటే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ తర్వాతే అనిపిస్తుంటుంది. ఎందుకనంటే ఈ మాట నేను చెప్తాను, దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. బైబిల్ బూతు పుస్తకం అని కొన్ని వచనాలను ఆధారం చేసుకొని మాట్లాడడం చాలాసార్లు వింటున్నాం. అంటే బుర్ర లేనితనం, బుద్ధి లేనితనం అంటాను నేను దానికి. ఎందుకనంటే ఒక విషయం అది బూతు అని తెలిసిన తర్వాత, అంటే అది చెడ్డది అని తెలిసిన తర్వాత ఎవరైనా మనం చూపిస్తామా లేకుంటే చెప్తామా? ఇది కామన్ సెన్స్ ఉన్నోడు ప్రతోడు ఆలోచిస్తాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి అంటే అది ఎందుకు ఉన్నాయి, ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఒకవేళ అది అవసరం లేనిది అయితే ఎందుకు రాసి ఉంచుతారు? కనీస ఇంకిత జ్ఞానం ఉన్నోడు ప్రతోడు ఆలోచిస్తాడు ఆ మాటని. మీకు ఒక మాట నేను గుర్తు చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4 మీరు బూతులైనను ఉచ్చరింపకూడదు అని ఉంది. మీరు బూతు మాటలు మాట్లాడకూడదు అన్నటువంటి బైబిల్ గ్రంథం బూతుని సపోర్ట్ చేస్తుందా? బూతు సంబంధించినటువంటి విషయాలు మనకు తెలియజేస్తుందా? మనల్ని పాడు చేస్తుందా? మనం పాఠ్య పుస్తకాలలో చదువుతుంటాం. ఎట్లా అంటే మానవ సంబంధమైనటువంటి భాగాల గురించి. ఆ భాగాలు ఎందుకని అక్కడ దేవుడు జోడించున్నాడు? ఎందుకు జోడించున్నాడు అంటే అవి నేర్చుకోవడానికి, అవి నేర్చుకోవడానికి దేవుడు అంటున్నాను నేను. ఇప్పుడు పాఠ్య పుస్తకాలలో ఎందుకని శరీర భాగాలు సంబంధించినటువంటి విషయాలను జోడించుంటారు? ఎందుకు జోడించుంటారు? అక్కడేమి బూతు ఉండాలి లేకుంటే ఇది చూడాలని కాదు కదండి. నేర్చుకోవాలి, శరీర భాగాల గురించి నేర్చుకోవాలి అనే కదా ఉంచుంటారు. లేకుంటే వేరొక ఉద్దేశం. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో అదే సందర్భాలు దేవుడు రాసి రాయించి ఉన్నాడంటే అది మనకు మేలుకరంగా ఉండడానికి. అంటే ఇలాంటి ప్రజలు కూడా ఉంటారు, ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటుంది, ఇలాంటి పరిస్థితులు కూడా మనుషులకు దాపరిస్తుంది. మనం జాగ్రత్త పడడానికి దేవుడు మనకు రాయించి ఉంచాడు తప్ప దానిని మనం బూతుగా చూడడానికి, సిగ్గులు మాలినటువంటి వ్యక్తి, పనికి మాలినటువంటి వ్యక్తి ఈ ఒక మంచి సందర్భాన్ని కూడా నెగిటివ్గా, అంటే ఈ రోజుల్లో చూడండి, ఇటు అన్నకినా చెల్లికి కూడా పనికి మాలిన చూపుతో చూసేటటువంటి జనాలు కొంతమంది ఉంటారు. ఆ రకమైనటువంటి చూపుతో బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు అది బూతు పుస్తకం లాగానే అనిపిస్తుంది. కాబట్టి బూతు సంబంధించినటువంటి విషయాలు ఎందుకు రాయించి ఉంచాలి? దేవునికి ఏం అవసరం లేదు కదండి. ఒకవేళ అది బూతు అనుకుంటే దేవుడు ఎందుకు రాయిస్తాడు? ఇంకిత జ్ఞానం, కనీస కామన్ సెన్స్తో ఆలోచిస్తే అది చాలా మంచిది. బూతు మాటలు కూడా మాట్లాడకూడదని దేవుని వాక్యం అంటుంది. మాటలే మాట్లాడకూడదని దేవుని వాక్యం సెలవిచ్చినప్పుడు దాన్ని మనం బూతు మాట అంటున్నాం, బూతు పుస్తకం అంటున్నాం అంటే ఇంకా మన విజ్ఞత, మన జ్ఞానం, మన తెలివి ఏమాత్రం ఉందో చూస్తున్న మీ అందరికి అర్థమవుతుంది.